కిరణ్ అన్న ఉదయించే సూర్య కిరణాలు అందరి ఇళ్లలో ఉదయాన్నే ఎలా వస్తాయో అలా ఒక వికలాంగుడైన లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా తోటి వికలాంగులకు సహాయం చేసే మంచి మనసున్న ఆత్మబంధువు. వికలాంగులకు ఎవరికి ఏ సాయం కావాలన్నా అన్నా అంటే నేనున్నానని ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అనే మాటలు నమ్ముకొని ఏ ఆపద ఉన్నా సకలాంగులకు ధీటుగా నా వల్ల కాదు అనే మాట రాకుండా గొప్ప మానవీయ కోణంలో సహాయం చేసే గొప్ప మనసున్న మనిషి కిరణ్ అన్న. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మెరుగు శివకృష్ణ, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ మరియు బలగన్ టీవీ సీఈఓ విజయ్ గణేష్తో కలిసి మేడ్చల్ జిల్లాలోని నారపల్లిలో గల వికలాంగుల బ్యాటరీ ట్రైసైకిల్ కంపెనీని సందర్శించడం జరిగింది. అక్కడ వారు తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ట్రైసైకిల్ ఫ్యూచర్ గురించి, దాని యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి, ఛార్జింగ్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అన్న విషయం అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు చెప్పిన విధానం బట్టి అది అలింకో ట్రైసైకిల్ కన్నా చాలా బాగా ఉంది. అక్కడ ట్రైసైకిల్ తీసుకుంటే అది భవిష్యత్తులో వాడుకలో ఏమైనా రిపేర్ వచ్చినా కూడా గ్యారంటీ వారంటీ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. ఎవరికైనా ఆ బ్యాటరీ సైకిల్ కావాలి అంటే మా తరపున సైకిల్ కొంటే 10% తక్కువకి ఇప్పిస్తాము మీ కిరణ్. నాకు కాల్ చేయండి. మొబైల్ నెంబర్ 9391355287. ఈ యొక్క కంపెనీ GHM గేర్ హెడ్ మోటార్. దయచేసి వికలాంగులకు ఇలాంటి ట్రైసైకిల్ తీసుకోవాలనుకున్న వారు నన్ను సంప్రదించగలరు. జై వికలాంగ్, జై జై వికలాంగ్. నమస్తే అండి, నేను బలగం టీవీ నుంచి. చెప్పండి సార్, మన కిరణ్ గారు ఇది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? ఇది దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మిత్రులు, వకీలు, రవి చాలా బృందంతో ఇది వికలాంగులకు ఒక మంచి, అంటే వాళ్ళు గమనిస్తాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఈ మోటార్స్ యాక్టివా, జూసర్ లాంటి వెహికల్సే ఉంటాయి. వీళ్ళు ఒక 10-20 మంది ITI స్టూడెంట్స్ కలిసి దీని ఒక మంచి వాళ్ళ యొక్క నాలెడ్జ్తోనే దీన్ని, అంటే గతంలో మనకు 1983లో రామారావు వచ్చినప్పుడు వికలాంగులకు ట్రైసైకిల్స్ ఇచ్చింది. అదే ట్రైసైకిల్ని దానికి మోటార్ పెట్టి ఎలాంటి పెట్రోల్ లేకుండా ఓన్లీ కరెంటు ఛార్జ్తో నడిచే విధంగా వీళ్ళు ఈ ITI స్టూడెంట్స్ ఇక్కడ మనం చూసేదంటే GHM మోటార్స్ అని చెప్పేసి అని పెట్టి ఒక నారపల్లిలో వీళ్ళు ఈ యొక్క యూనిట్ తయారు చేసారు. వికలాంగులకు ఇది ఎంత మంచి యూజ్ అంటే వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి గమ్యం వెళ్ళాలంటే ఈక్వల్ టు మన ట్రైసైకిల్ లాగానే. అంటే చాలా మంది వికలాంగులకు తెలుసు ఇది మన అలింకో వాళ్ళు సేమ్ ఇలాంటిది ఇస్తున్నారు, కానీ అలింకో వాళ్ళ యొక్క ఇచ్చే యొక్క బ్యాటరీకి ఈ యొక్క బ్యాటరీకి చాలా అంటే దీంట్లో తేడా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అలింకో బండి ఇస్తున్నారు కానీ దానికి సర్వీసింగ్ కానీ మళ్ళా ఏదన్నా పోయిందంటే అందులో మళ్ళా రిపేరింగ్ అనేది లేదు. కానీ వీళ్ళు తీసుకున్న తర్వాత దానికి వారంటీ గ్యారంటీగా తర్వాత ఏది పోయినా కూడా స్పేర్ పార్ట్ ఏది పోయినా కూడా వాళ్ళు ఇక్కడ తీసుకొని వస్తే మళ్ళీ దాన్ని సేమ్ మళ్ళా కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా వికలాంగులు ఈ యొక్క యాక్టివా, జూపిటర్ మోటార్ అంటే పెట్రోల్తో నడిచే మోటరైజ్ వెహికల్స్ కొనలేని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మన యొక్క ఈ కంపెనీ మీరు ఆశ్రయిస్తే ఈ యొక్క మన బలగం టీవీ చూసిన మన వికలాంగులందరూ కూడా ఇందులో మేము కింద వీరి యొక్క నెంబర్ను, అడ్రస్ను, అది లొకేషన్ షేర్ చేస్తాము. వీరికి మీరు అది కన్సల్ట్ అయ్యి మీకు కావలసిన ఈ యొక్క వెహికల్ తీసుకొని మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను బలగం టీవీకి చెప్పడం జరుగుతుంది. ఓకే, డిస్కౌంట్ అంటే ఏమైనా ఇవ్వగలరా? కంపల్సరీ. మేము ఒక రాష్ట్ర స్థాయిలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎవరైనా వికలాంగులు మన ఛానల్ నుంచి మా నెంబర్ కూడా ఇవ్వండి. మీకు ఛానల్ వాళ్ళకి ఇచ్చినా మాకు ఇచ్చినా మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. మా తరఫున వచ్చిన వాళ్ళకి కంపల్సరీ 10% డిస్కౌంట్ చేపించేది కూడా మేము చేస్తాము. అది మాకేమద్దు, వికలాంగులకు మేము ఏదన్నా సహాయం, మాట సహాయం చేసేదే.
మన పేరు చెప్తే ఇక్కడ ఉన్న మిత్రులు వాళ్ళు కంపల్సరీ ఒక వాళ్ళ ఇచ్చిన ఏదైతే ఎంఆర్పి రేట్లో 10% తగ్గిస్తారని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు కదా, చాలా మందికి సైకిల్స్ లేనివారు. మేము అంటే మోటరైజ్ వెహికల్సే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గిఫ్ట్ స్మైల్ కింద ఇచ్చేవాళ్ళు. మేము కూడా దీన్ని ఓన్లీ అంటే వారి యొక్క గమ్యస్థానాలే అని కాకుండా కూడా వాళ్ళు కూర్చున్న కూడా మొబైల్ బిజినెస్ గా చేసుకోవడానికి వాళ్ళు ఇట్లా డబ్బా కానీ తర్వాత ఇంకా ఇట్లా షెడ్ లాగా కానీ వీటికి సెల్ఫ్లు కానీ దీంట్లో ఏంటంటే చాయ్ కాఫీ మొబైల్ గా తర్వాత అంటే చిన్న మన కిరాణా షాప్ లాగా. ఇప్పుడు ఈ బ్రదర్ కు మనము వలిగొండలో ఉంటాడు సుధాకర్ అని, ఇతనికి ఒక 1 year క్రితం ఇప్పించడం జరిగింది. తమ్ముడు దీని మీద బట్టల వ్యాపారం చేస్తున్నాడు మన వలిగొండ దగ్గర పక్కన వరకుట్పల్లి గ్రామంలో. అంటే ఓన్లీ వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడం అనే కాకుండా అంటే చదువు నిత్యం కానీ కాలేజీ కానీ అదే కాకుండా దీని మీద లేవలేకుండా ఫ్లోర్ వాకర్ ఉన్న వికలాంగులకు కూడా వాళ్ళు వ్యాపారం చేసుకొని 4 డబ్బులు సంపాదించుకునే విధంగా కూడా ఇక్కడున్న యొక్క టెక్నీషియన్స్ వాళ్ళు దాన్ని డిజైన్ చేసి ఇచ్చినందుకు రియల్ కూడా వారికి హ్యాట్స్ అప్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. आप जस्ट